వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ తెలుగు ప్రమాదంలో పడిపోయింది. సంస్కృతానికి పెద్దపీట వేస్తున్నది ఈ జయప్రద బాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటర్మీడియట్ బోర్డు పూర్తి ఎగ్జామ్స్ కానీ ఈ రీజనల్ డైరెక్టర్గా హోదాలో ఆమె ఉంది. వరంగల్ రీజనల్ డైరెక్టర్గా హోదాలో ఉండి ఇప్పుడు పూర్తిగా 33 జిల్లాల యొక్క ఇంటర్ ప్రభుత్వ పరీక్షల్ని ప్రైవేటు మొత్తం కాలేజీలు ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఇవాళ మొత్తం ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా 436 ఉంటే మొత్తం ఈ జూనియర్ కాలేజీలో ఉండగా అందులో కేవలం 15 కాలేజీలలో మాత్రమే సంస్కృతం బోధిస్తున్నారు. మిగతా కొన్ని కాలేజీలలో ఇవాళ హిందీ మరియు ఉర్దూ బోధిస్తున్నారు. కేవలము పూర్తిగా 400 కాలేజీలలో ఇవాళ తెలుగు బోధిస్తున్నారు. 400 కాలేజీలు ఎక్కడ, కేవలం 15 కాలేజీలు ఎక్కడ. సో 15 కాలేజీలలో సంస్కృతం బోధిస్తున్న వాళ్ళు ఆ కాలేజెస్లో 99 మార్కులు 100కు 99 మార్కులు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ 15 కాలేజీల కోసము మొత్తం 400 కాలేజీలలో కూడా ఇలా సంస్కృతాన్ని మన భాష కానే కాదు సంస్కృతము, మనకు సంబంధం లేదు సంస్కృతము, మార్కుల కోసము బలవంతంగా అన్ని ప్రభుత్వ కళాశాలల మీద సంస్కృతాన్ని రుద్దడం ఎంతవరకు సమంజసం? జయప్రద మేడం, జయప్రద భాయ్ గారు, మీకు ఎవరిచ్చారు అధికారము? ప్రభుత్వము ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలుగును మ్యాండేటరీగా చేస్తూ మ్యాండేటరీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును మ్యాండేటరీగా బోధించండి అని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేస్తే, అలాగే తెలుగును ఖచ్చితంగా మ్యాండేటరీగా మాతృభాషగా ఉంచాలని చెప్పేసి ఇవాళ మొత్తం ఇంటర్ బోర్డు అంతా నిర్ణయం తీసుకుంటే మీరెవరు దాన్ని రద్దు చేసేసి ఇవాళ సంస్కృతాన్ని ద్వితీయ భాషగా మీరు తీసుకొస్తారు? మీకేం అధికారం ఉంది? ఒకవేళ మీకు అధికార హోదాలో ఉంటే ముఖ్యమంత్రి నిర్ణయం కంటే మీ నిర్ణయం గొప్పదా? ముఖ్యమంత్రి గారు తెలుగును పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి చివరికి కోర్టులలో కూడా తెలుగులోనే జడ్జిమెంట్ రావాలని చెప్పేసి, ఈవెన్ కోర్సులు కూడా తెలుగులోనే ఉండాలని చెప్పేసి, అకాడమిక్ క్యాలెండర్ అంతా కూడా తెలుగులోనే ఉండాలి, చివరికి యూపీఎస్సీ పరీక్షలు తెలుగులో ఉండాలి, గ్రూప్ 1 పరీక్షలు తెలుగులో ఉండాలని ఒక వైపు డిమాండ్ వస్తూ ఉంటే మనకు వైపు మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి సంస్కృతాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. మీ అత్యుత్సాహం ఏంటి ఇంటర్ బోర్డులో? అసలు మీ ఆధిపత్యం ఏంది జయప్రద గారు? మీ ఆధిపత్యం ఏంది ఇవాళ? ఎందుకు అంటే మీకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీ వెనక ఎవరున్నారు? ప్రభుత్వమే వద్దనంగా మీరెవరు చేయడానికి? సో కాబట్టి ఇవాళ జయప్రద గారి మీద ప్రభుత్వము తగు విచారణ చేపట్టాలి. ఇవాళ మొత్తం తెలుగు ఆచార్యులంతా కూడా ఇవాళ ఉస్మానియా ఆచార్యులంతా కూడా వీళ్ళంతా ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి. ఇది వెనుకకు తీసుకోండి, తెలుగు లేకుండా చేయాలడం కంకణ కట్టుకున్నారు. వీళ్ళు మాతృభాషను ఇవాళ రెండవ భాషగా నిర్ణయాన్ని సంస్కృతాన్ని తీసుకోవడానికి వెనుక తీసుకోండి అని చెప్పేసి వీళ్ళంతా కూడా తెలుగు ఆచార్యులు సాహిత్యకారులంతా కూడా లేఖ రాశారు ప్రభుత్వానికి. అంటే అర్థమైంది, తెలుగు డిపార్ట్మెంట్ అంతా కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నది, తెలుగు సమాజం అంతా వ్యతిరేకంగా ఉన్నది, ప్రభుత్వము వ్యతిరేకంగా ఉన్నది. మీరెవరు అమ్మ ఒక్కరు చేయడానికి? మీకేం అధికారం ఉంటుంది? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీ వెనుక ఉన్న హస్తం ఏంది? దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. శాఖాపరమైన ఇవాళ ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగును పరిరక్షించుకోవాలి. తెలుగు మన ఆత్మ, తెలుగు అనే భాష అమ్మ భాషను మనం ఇవాళ కాపాడుకోవాలి. మాతృభాషను కాపాడుకోవాలి. తల్లి లాంటి భాషను ఇవాళ అమ్ముకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు మార్కుల కోసం. ఆ మార్కుల కోసం ఇలా మనది కాని భాష సంస్కృతాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఈ మార్కుల కోసం మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న జయప్రదమ్మను వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే ఆమె మీద విచారణ చేపట్టాలి. ఎందుకు ఆమె నిర్ణయం తీసుకున్నది? దాని వెనుక ఎవరున్నారు? దాని వెనుక ఏమైనా ముడుకులు ఉన్నాయా? దాని వెనుక ఎవరికైనా డబ్బులు ఆశలు చూపెడుతున్నారా? ఏంటి దీని వెనుక తతంగం అంతా కూడా ఇవన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయం అది స్వతంత్రంగానే తీసుకున్నారా లేదా ప్రభుత్వ విధానమా? లేకపోతే అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలా మన తెలుగు ఆచార్యులు. సో తెలుగు ఆచార్యులు లేవనెత్తిన తెలుగు సాహిత్యవేత్తలు, తెలుగు ప్రజలు, తెలుగు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము
వీళ్ళందరూ లేవనెత్తుతున్న ప్రశ్నమ్మా జయప్రద గారు, మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్లీ ఉపసంహరించుకోండి సంస్కృతాన్ని, లేదంటే ప్రభుత్వమే తీసుకోమని చెప్పేసి ఓపెన్గా ప్రకటించండి. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ప్రకటించండి. దాని మీద ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఇవాళ బలవంతంగా సంస్కృతాన్ని, అందులో ఆర్య భాషని, మనది కాని భాషని, ఆధిపత్య భాషని, కొంతమంది కొన్ని వర్గాల భాషని అన్ని వర్గాల భాషగా, ముఖ్యంగా తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్ది ఇవాళ తెలుగును కనుమరుగు చేసే ప్రక్రియ ఏదైతే ఇవాళ ఇంటర్ బోర్డు ద్వారా కొనసాగుతుందో దాన్ని పూర్తిగా తెలుగు ప్రజలంతా, తెలుగు సాహితీవేత్తలంతా, తెలుగు అభిమానులంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది, భావిస్తున్నది D6 అండ్ డీజాకో. ఖచ్చితంగా ప్రాంతీయ భాషలను పరిరక్షించుకుందాం, ముఖ్యంగా మన తెలుగు మాతృభాషను పరిరక్షించుకుందాం, ఖచ్చితంగా అమ్మ భాషను పరిరక్షించుకుందాం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను, ఉమ్మడి రాష్ట్రాలను, తెలుగు భాషను, తెలుగు అస్తిత్వాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి D6 భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. మీరు కూడా కామెంట్ రూపంలో చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉద్యమానికి ఆర్థిక సహకారం అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.